గ్రూప్ డిస్కషన్ అంటారు. కాసేదో డిసిషన్ గషో అని మాట్లాడాలి. అందుకని మీరు మొదలెట్టండి అంటే మొదలెట్టి ఉద్యోగం కూడా వరకే ఇస్తారు. ఈ దాని పెళ్ళే పేరంటావా సత్యాన్ని పెడతామా మొహమాటానికి. ఎవడు ముందు చొరవ తీసుకుని మాట్లాడతాడో వాడికి వాక్చాతుర్యం ఉన్నట్టు లెక్క. ముందు మొదలు పెట్టాలి ధైర్యంగా, అప్పుడు ఖచ్చితంగా వచ్చేస్తుంది. అందుకని శవాదక్షత వండుమైనరుగా నీ చిత్తంబునం మెచ్చునట్లే వండందగ నేర్తు. కానీ నీ మనస్సుకు నచ్చే విధంగా నేను వంట చేస్తాను, నాకు ఆ నమ్మకం ఉంది. ఈ మాట చాలండి. అందువల్ల ఒక మాట ఉద్యోగానికి వ్యతిరేకం, ఒక మాట ఉద్యోగానికి అనుకూలం. ధీరోద్ధత లక్షణం అంటే ఇది. ధీరుడు ఉద్ధతుడు. ఈ గర్వం కారణంగా కొంత దెబ్బతింటూ ఉంటారు వీళ్ళు. ఈయనకు అన్నగారు ధర్మరాజు కాబట్టి ఈయన బతికాడు, లేకపోతే ఎప్పుడు అయిపోవలసిన. రామాయణంలో లక్ష్మణుడు కూడా కొంచెం ఇంచుమించి ఇదే, ఇంత కాదు కానీ కొంచెం ఇదే. ఆయన కూడా రాముడు అన్నగారు కాబట్టి ఆయన బతికాడు. లేకపోతే లక్ష్మణుడు మాట్లాడికి రామాయణం కథ అడ్డం తిరిగేది ఎప్పుడు. వీళ్ళకి అందుకే భగవంతుడు వీళ్ళకి తగినట్టుగా వీళ్ళకి అన్నగారులుగా పరమశాంత పురుషుల్ని ధీరోదాత్తుల్ని పెట్టాడు, రాముడిని ఇటు ధర్మరాజుని. కాబట్టి వీళ్ళ చరిత్రలు బ్రహ్మాండంగా ఉన్నాయి. చరిత్రలో వీళ్ళు నాయకులు అయ్యారు, లేదా ప్రతి నాయకులు అవ్వాల్సిన మాట వీళ్ళ ప్రవృత్తికి.